ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి తనదైన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి మీద మరో అవినీతి ఆరోపణ, నిప్పుకి చెదలు పట్టిని, నిప్పుకి చెదలు పడుతూనే ఉంటాయి, మీరు నమ్మే తీరాలి, మీరు నమ్మకపోతే కుదరదు అని చెప్పి ప్రజానీకం నెత్తి మీద రోజు రోజుకి కూడా ఏదో ఒక రూపంలో నిప్పుకు చెదలు పట్టిని నమ్మండి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడాడు. ఈరోజు అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి రాజధానిలో, అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి వందలాది ఎకరాల భూముల్ని ఎవరో కొనుగోలు చేశారని, బినామీ పేర్లతో వాళ్ళు కొనుగోలు చేశారని చెప్పి మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అసలు రాజధానినే సర్వనాశనం చేసి ఇది శ్మశానం, ఎడారి, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి మాట్లాడి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఒక అలజడి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వైఫల్యం బయటకు కనపడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి తప్పులు కనపడుతున్నప్పుడు, అది బాబాయ్ హత్య కేసు ముందుకొచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన ప్రజానీకంలో వ్యతిరేకత ముందుకొచ్చినా, జగన్మోహన్ రెడ్డి యొక్క లోపాలని, వైఫల్యాలని ప్రజానీకం ఎత్తి చూపి ఆలోచించే పరిస్థితి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం మీద ఏదో ఒక రూపంలో దొంగ కేసులు పెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతూనే వస్తుంది. దాంట్లో భాగంగానే మళ్ళీ నిన్న మొన్నట్లో నుంచి బయలుదేరి ఏ పార్టీగా ఈ రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి అక్రమ కొనుగోళ్లను, లేకపోతే అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర 40వ స్థానంలో. పెట్టేదానికన్నా సిగ్గుండాలా, చెప్పేదానికన్నా సిగ్గుండాలా. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి 40వ ముద్దాయి పెట్టింది, అలా అదొక సిగ్గుసేటు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇప్పుడు ఎవరూ కూడా ఏ స్థాయిలో ఎలా పెడితే ఎలా ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారని కనీసం ఇంకిత జ్ఞానం కూడా కోల్పోతూ ఉన్నాడు. ఏ పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని అసైన్డ్ ల్యాండ్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో నిన్న సిఐడి వాళ్ళు దాంట్లో మళ్ళీ కూడా ఒక పెట్టడం జరిగింది, పేరు ఇరికించడం జరిగింది. 11 కేసుల్లో 11 సిబిఐ కేసుల్లో A1 ముద్దాయిగా, 6 ఈడీ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను మాత్రమే నేరస్తుడిని కాదు, తను మాత్రమే దోపిడీదారుణ్ణి కాదు, తను మాత్రమే ఈ ప్రభుత్వ సంపదని, ప్రజా సంపదని దోచుకోలేదు, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేటువంటి వ్యర్థ ప్రయత్నం పదే పదే చేస్తూ ఉండేటువంటి దాంట్లో ఈ మధ్యకాలంలో నిప్పు లాంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అసైన్డ్ ల్యాండ్స్ చరిత్ర చూసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఇడుపులపాయలో సుమారుగా 700 ఎకరాల పైన ఇడుపులపాయ ఎస్టేట్లో 700 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్స్ని ఆక్రమించుకొని ఈ రోజు కూడా ఎస్టేట్ ఫామ్ చేసుకుని నడుపుతున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా పెనగలూరులో కానీ, సరస్వతి సిమెంట్స్లో కానీ వందలాది ఎకరాలు ఈ రోజు కూడా అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉన్నాయి. దాంట్లో రాజసౌధాలు, రాజప్రసాదాలు కట్టుకొని ఎస్టేట్లు నిర్మించుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా. రెండవది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడైనా సరే పేదలకి మేలు చేయటం కోసం, పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వటం కోసం, 1 ఎకరా భూమిని, వ్యవసాయ భూమిని అప్పగించడం కోసం ప్రభుత్వం మిగులుగా ఉన్నటువంటి భూముల్ని, అసైన్డ్ ల్యాండ్స్ని, బంజరు భూముల్ని, ఈ ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో ఈ భూమి లేనటువంటి పేదలకి ఇచ్చి వాళ్ళని సాగు చేసుకోవడానికి, నివాసం ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. ఈ దురదృష్టం ఏమిటో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటు పట్టా పేరుతోటి జీవో నెంబర్ 72 తీసుకొని వచ్చి
దాదాపుగా ఈ రాష్ట్రంలో 20,000 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్స్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్తా వస్తున్నాడో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేటువంటి వారి చేతుల్లో ఉన్న 20,000 పైచిలకు ఎకరాల భూమిని జీవో నెంబర్ 72 ద్వారా తీసుకుని సెంటు పట్టాల పేరుతోటి వాళ్ళందరినీ భూముల్లో నుంచి గెంటి వేస్తే, వేసుకున్నటువంటి పచ్చని పైర్ల మధ్య చేసుకుంటున్నటువంటి భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిలో నుంచి బయటికి రాలేక ఆత్మాహుతికి అక్కడ ఉన్నటువంటి దళిత రైతాంగం సిద్ధపడినటువంటి పరిస్థితి ఆ రోజు మీడియా అంతా కూడా చూసింది. వ్యక్తిగతంగా అసైన్డ్ ల్యాండ్స్ని ఆక్రమించుకోవడం, తన ప్రభుత్వం